ఆది కాండంలో 4 హీరోలు ఉన్నారు. ఆ హీరోలో మొదటి వ్యక్తి అబ్రహాం, రెండో వ్యక్తి ఇస్సాకు, మూడో వ్యక్తి ఇశ్రాయేలు యాకోబు, నాలుగో వ్యక్తి యేసేపు. కాబట్టి వీరు నాయకులు. వీరు ఎంత గొప్పవాళ్ళు అంటే వారికి దేవుని యొక్క ప్రణాళిక, పరలోకమందు దేవుని యొక్క ప్రణాళిక అనేది వారి జీవితాల మీద కేంద్రీకృతమై ఉన్నది. మనం గుర్తుపెట్టుకోవాలి, దేవుడు అంటే మన మీద తన దృష్టిని కేంద్రీకరించి తన ప్రణాళికలో మనలను నడిపించేవాడు అని. దేవునికి స్తోత్ర. కాబట్టి నీవు దేవుని సన్నిధిలోకి వచ్చావు అంటే, దేవుని మందిరములోకి వచ్చావు అంటే నీవు దేవుని ప్రణాళికలోకి వచ్చావు. దేవుని ప్రణాళిక నీ జీవితంలో నెరవేరునట్లు పరలోకము నీ మీద దృష్టి పెట్టింది. దేవునికి స్తోత్ర. ఇస్సాకు అంటే ఏమంట అర్థం? నవ్వండి అంటే నవ్వడమే. దేవునికి స్తోత్ర. అతడు వాగ్దానము చేయబడినటువంటి వాడు, దేవుని చేత వాగ్దానము చేయబడిన అబ్రహాము సంతానం. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఎవరు నవ్వారా? మొట్టమొదట శారా నవ్వింది. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేశాడు. దేవుడు వాగ్దానం చేశాడు, ఇదిగో నీవు ఒక కుమారుని కంటావు. ఆ కుమారుడు ఇదిగో నీ యొక్క ఆశీర్వాదానికి వారసుడుగా ఉంటాడు. అతడు గొప్పవాడవుతాడు, అతడు అభివృద్ధి చెందుతాడు, అతడు దీవెనకరంగా మార్చబడతాడు అని చెబుతుంటే ఆమె నవ్వింది. ఎందుకంటే అప్పటికే అబ్రహాము చాలా వయసు అయిపోయిన వ్యక్తి, చాలా వయసు అయిపోయింది. శారా కూడా ఆమె గర్భము మృతతుల్యమైపోయిందంట. అలాంటి స్థితిలో ఉన్న వాళ్లకు దేవుడొచ్చి చెబుతూ ఉంటే ఆ మాటలు వాళ్ళకి ఒక రకంగా అబ్రహాముకు ఆశ్చర్యము కలిగించింది, శారాకు నవ్వు పుట్టించింది. అందుకే ఇస్సాకుకు నవ్వు అని పేరు పెట్టారు. ప్రియమైన సహోదరి సహోదరులరా, దేవుని బిడ్డలుగా మనం దేవుని సన్నిధిలోకి వచ్చి ఉన్నాం. దేవుడు వాగ్దాన పుత్రుణ్ణి మనకు తెలియచేస్తున్నాడు. అంటే అబ్రహాముకి దేవుడిచ్చిన వాగ్దానము ఇస్సాకు. ఈ వాగ్దాన పుత్రుడిగా ఉండడానికి వేరెవరికి కూడా అవకాశము లేదు. ఎందుకంటే శారాకు ఒక ఐడియా వచ్చింది. అరే, నాకు పిల్లలు పుట్టలేదు కదా, నా దాసి ఆగరు ఉంది కదా, ఆగరు దాసి ద్వారా అబ్రహాము సంతానము ఈ లోకంలోకి రావచ్చు కదా, గొడ్రాలుగా నేనున్నాను, సంతానము లేకుండా ఉంటానేమో, నాకు బిడ్డలే ఉండరు కదా, సరే నా దాసి కంటే అది నా బిడ్డతో సమానమే కదా అని ఒక షార్ట్కట్లో ఒక ఆలోచన చేసింది శారా. ఆ ఆలోచన అమలు చేసింది. వెంటనే ఒక కుమారుడు పుట్టాడు, ఇస్మాయిల్. కానీ దేవుడు అన్నాడు, నీ ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకు అన్నాడు. ఏంటి, అబ్రహాము సంతానం కాదా ఇస్మాయిల్ అంటే? అబ్రహాము గర్భంలో పుట్టినవాడు కాదా? అబ్రహాము రక్తాన్ని పంచుకోలేదా? కానీ దేవుడు అంటాడు, నీ ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకు. స్పష్టంగా తేల్చేశాడు. అంటే దేవుడు భూమి మీదకి వాగ్దాన పుత్రుడిని తీసుకురావాలనుకుంటూ ఉన్నాడు. ఆ వాగ్దాన పుత్రుడు అతడు దేవుని యొక్క వారసత్వాన్ని కలిగినటువంటి వాడుగా ఈ భూమి మీద ఉన్న ప్రజలకు అతడు గొప్ప ఆశీర్వాదకరంగా మారాలనుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే దేవుడు అంటాడు, అబ్రహామా, నీ సంతానం మూలంగా ఇదిగో భూలోక వంశాలన్నిటినీ నేను ఆశీర్వదించబోతున్నా. దేవునికి స్తోత్ర.
హల్లెలూయా. ఏమ్మా డైరెక్ట్గా దేవుడు ఆశీర్వదించేయచ్చుగా. ఆయన ఏమంటాడు, నీ సంతానం మూలంగా. ఆ పాస్టర్ను ఒకటి పెట్టాడు, పాస్టర్ మూలంగా. ఎందుకని? దేవుడు ఒక మూలాన్ని ఏర్పాటు చేసి ఆ మూలంగా ఆశీర్వదిస్తూ ఉన్నాడు. కాబట్టి అబ్రహాము సంతానము ఎవరి ద్వారా ఆశీర్వాదం వస్తుంది? ఇస్సాకు ద్వారానే ఆశీర్వాదము కలుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి అబ్రహాము సంతానము అంటే అది గొప్ప ఎన్నిక కలిగిన సంతానం. ఆ సంతానమే ఇస్సాకు. ఇస్సాకు అబ్రహాము కడుపులో శారా అబ్రహాములకు పుట్టడం అనేటువంటిది వాగ్దానం. అబ్రహాము ఆగరుకు పుట్టడం అనేటువంటిది అది వారి ఆకాంక్ష, వాళ్ళ కోరిక. అది కోరికల వల్ల పుట్టినటువంటి వారిని దేవుడు లెక్క చేయలేదు. అలాగని ఆగరు ఏడుస్తూ ఉంటే ఆమె కన్నీరు తుడిచాడు, ఆమె సంతానాన్ని ఆశీర్వదిస్తానన్నాడు. కానీ వాగ్దాన పుత్రుడుగా మాత్రము దేవుడు అతనిని అంగీకరించలేదా? ప్రియమైన సహోదరి, దేవుని బిడ్డ, వాగ్దాన పుత్రుడు యేసుక్రీస్తు వారు కూడా వాగ్దాన పుత్రుడు. కాబట్టి ఆ ప్లేస్ ఇంకెవరికి ఇవ్వడానికి సాధ్యమో కాదు. అబ్రహాము కుమారుడును దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఆమె దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు అబ్రహాము యొక్క వారసత్వం. ఈ వారసత్వం ఎక్కడి నుండి వచ్చింది అంటే అబ్రహాములో నుండి వచ్చింది. కాబట్టి యేసుక్రీస్తు వారు ఆయన డైరెక్ట్గా చెప్పుకోగలిగాడు, ఆ సంతానంగా వారసత్వంగా ఈ లోకానికి నేను వచ్చాను. కాబట్టి వాగ్దానం పొందిన వారసత్వాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అబ్రహాము వారసత్వాన్ని గురించి మాట్లాడుతూ జక్కయ్యని గురించి ఒక మాట అంటాడు. ఏమన్నాడమ్మా? లూకాసు వార్త 19వ అధ్యాయంలో, ఇతడును అబ్రహాము కుమారుడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, సుంకరి జక్కయ్య పాపాత్ముడైనటువంటి వాడు. అతడు యేసును చూడగోరి యేసును స్వీకరించి యేసును తన ఇంటిలో చేర్చుకొని యేసు ప్రభు వారికి విందును చేసినందువలన అతడు వాగ్దాన కుమారుడుగా ఇతడు కూడా అబ్రహాము సంతానం అని పిలువబడ్డాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి చివరికి బైబిల్ ఏం చెప్తుందంటే, విశ్వాస సంబంధులందరూ కూడా అబ్రహాము సంతానమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎవరైనా కూడా అబ్రహాము సంతానం అంటే, అబ్రహాము సంతానంగా వారసత్వం పొందాలి అంటే దేవుని యందు విశ్వాసం ఉంచిన ప్రతి వ్యక్తి కూడా ఈరోజు వాగ్దాన పుత్రుడుగా, దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి వాడుగా, ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా ఈ భూమి మీద గుర్తించబడుతున్నారు. అది నువ్వైనా సరే, నేనైనా సరే, దేవుని దృష్టిలో ప్రత్యేకం. ఎందుకంటే మనము ఈ లోకములో ప్రత్యేకించబడిన వారము. యేసుక్రీస్తు రక్తములో కడగబడి ఆయన మన పాపములను తుడిచివేసినందున మనము కూడా అబ్రహాము సంతానంగా మార్చబడ్డాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.